ప్రకాష్ రాజు తన సామాజిక రాజకీయ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంలో ముందుంటారు. ఈ క్రమంలో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. తాజాగా ప్రకాష్ రాజు హిందూ ధర్మం అత్యంత పవిత్రంగా భావించే రామాయణం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయనే ఆరోపణలతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ రామాయణంలోని పాత్రలను, కథాంశాన్ని విభిన్న కోణంలో విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. శ్రీరాముడు ఉత్తర భారతదేశానికి చెందినవాడని, రావణుడు దక్షిణ భారతదేశానికి చెందిన గిరిజన తెగకు చెందినవాడని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా సీతాపహరణం లేదా ధర్మస్థాపన కంటే కూడా రాముడు పండ్లు దొంగలించడం వల్లే వారి మధ్య ఘర్షణ మొదలైందన్నట్లుగా ఆయన మాట్లాడిన మాటలు భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి. రామాయణం వంటి సున్నితమైన అంశంపై కోట్ల మంది విశ్వాసాలతో ముడిపడి ఉన్న దైవ సమానుడైన రాముడిపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై హిందూ సంఘాలు, పలువురు వ్యక్తులు మండిపడుతున్నారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే మతాల మధ్య చిచ్చు పెట్టేలా, సాంప్రదాయాలను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివిధ సెక్షన్ల కింద ఆయనపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కేవలం రామాయణం మాత్రమే కాకుండా దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మైనారిటీల స్థితిగతులు మరియు గిరిజనుల హక్కుల గురించి ఆయన ఘాటు విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. అభ్యుదయ భావాలు ఉండటం తప్పు కాదని, కానీ ఒకరి విశ్వాసాలను అవహేళన చేసే హక్కు ఎవరికీ లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా ఆయన పలుమార్లు సనాతన ధర్మంపై, ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. అయితే ఈసారి నేరుగా పురాణ పురుషులపై వ్యాఖ్యలు చేయడం ఆయనకు పెద్ద చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది. ఒక నటుడిగా ప్రకాష్ రాజుకు ఎంత పేరున్నప్పటికీ బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు పాటించాల్సిన సంయమనంపై మరోసారి చర్చ మొదలైంది. ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటనేది పక్కన పెడితే సమాజంలోని ఒక వర్గపు మనోభావాలు దెబ్బతీయడం ఇప్పుడు క్రిమినల్ కేసులకు ప్రధాన కారణమైంది. ఈ వివాదం రానున్న రోజుల్లో మరిన్ని మలుపులు తిరగనుందో చూడాలి. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.